ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయం 2వ వచనమున ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ వాగ్దానాన్ని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తన నీతిని అంటే దేవుని నీతిని విడిచి, దేవుని ఆజ్ఞలను విడిచి, దేవుణ్ణి విడిచి ఇశ్రాయేలీయులు దేవునితో సహవాసాన్ని విడిచి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ లోక ఆశల్లో ముందుకు వెళుతూ లోక సుఖభోగముల యందు నిజమైన సంతోషాన్ని వెతుక్కుంటున్న వారితో దేవుడు మాట్లాడుతూ, మీరు మరలా నాతో సహవాసం చేస్తే గొప్ప వాగ్దాన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ వాగ్దానాలను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నట్లు మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం ఏంటంటే, ఎటువంటి సందర్భంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా వారితో మాట్లాడుతున్నారంటే, దేవుని నీతిని, దేవుణ్ణి విడిచి లోకంలో తిరుగుతున్న ఇశ్రాయేలు ప్రజలను, లోక సుఖభోగముల యందు ఆనందమును వెతుక్కున్న ఆ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ దేవునితో సహవాసమునకు దేవుడు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీరు నాతో సహవాసం చేస్తే, మీరు కోల్పోయిన సహవాసాన్ని మళ్ళా తిరిగి నాతో సహవాసం చేస్తే, నా ఆజ్ఞలను గైకుంటే, నా నీతిని అనుసరిస్తే గొప్ప వాగ్దాన దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని దేవుడు ఈ వాగ్దానపు మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే, ఆ పై భాగములను మనం చదువుకున్నట్లయితే, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచేదరని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ముందుగా మనం చెప్పుకున్న రీతిగా ఇశ్రాయేలు ప్రజలు తృప్తినివ్వని, వారి జీవితములను పాడు చేసే ఈ లోక సుఖభోగముల యందు వారు ఆనందించే ఆనందమును వారు వెతుక్కుంటూ ఉన్నారు. దాని కొరకు వారు ప్రయాసపడుతున్నారు, దాని కొరకు వారు కష్టపడుతున్నారు, దాని కొరకు వారి కష్టార్జితమని వారు వ్యయపరుస్తూ ఉన్నారు. కనుకనే దేవుడు మాట్లాడుతూ, తృప్తిని ఇవ్వలేని వాటి కొరకు మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారు, సంతృప్తి లేని ఆ స్థితిగతిని అనుభవిస్తూ ఎందుకు వాటి కొరకే మీ కష్టార్జితను వ్యయపరుస్తున్నారు, శాంతి సమాధానం ఎత్తుకొని పోయే ఈ లోకం కొరకు ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారు, ఈ లోకంలో ఉన్న ధనభోగములు, ఆ ఐశ్వర్యాలు, వాటిని సంపాదించుకునే ఆ ప్రయాస ఎందుకు మీరు పడుతూ ఉన్నారని దేవుడు వారితో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి. ఆ నిజమైన ఆహారమే నా వాక్యము. ఆ వాక్యాన్ని మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా వింటారో అది మంచి పదార్థము గనుక మీ ప్రాణములకు శాంతిని, నెమ్మదిని కలుగు చేస్తుందని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆ విధంగా ఆ లోక ఆశల్లో ముందుకు వెళ్ళారంటే, ఈ లోకము ప్రియమైన దేవుని బిడ్డలారా కళ్ళకు ఇంపుగా ఉంటుంది. ఈ లోకము చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము కూడా చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనిషి జీవితంలో ఉన్న శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని అవి ఎత్తుకొని పోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో ఏవైతే అవసరమైనవి ఉన్నాయో, తృప్తిపరిచేవి, మనసునకు ఆనందమును కలుగు చేసేవి, ఈ శాంతి, సమాధానము, సంతోషము, వీటన్నిటిని లోకం ఎత్తుకొని పోతుంది. కనుక దేవుడు వారితో మాట్లాడుతూ, ఎందుకు ఈ లోక ఆశల కొరకు మీరు ప్రయాసపడుతున్నారు, లోకంలో ఉన్న ధనాన్ని సంపాదించుకోవడానికి ఎందుకు మీరు కష్టపడుతూ ఉన్నారు, ఆ కష్టార్జితాన్ని ఎందుకు లోక ఐశ్వర్యాల కొరకు మీరు ప్రయాసపడుతూ దాని కొరకు వ్యయపరుస్తున్నారు, నా మాట విని దాన్ని జాగ్రత్తగా వినినట్లయితే అది మీకు మంచి పదార్థము గనుక మీ ప్రాణములకు నెమ్మదిని, శాంతిని కలుగు చేస్తుందని దేవుడు వారికి తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే దేవుడు వారితో మాట్లాడుతూ, సంపూర్ణంగా తృప్తినిచ్చే నా మాటలు మీరు వినండి,
సంతృప్తిగా అప్పుడు మీరు మీ జీవితాల్లో కొనసాగలరు. సంపూర్ణమైన తృప్తి, సంపూర్ణమైన నెమ్మది, సంపూర్ణమైన సంతోషము అవి మీకు ఇచ్చేది నా మాటలై ఉన్నాయి, నా ఆజ్ఞలై ఉన్నాయి. అవి మీరు వినండి. అవి మీరు జాగ్రత్తగా వినినట్లయితే మీ మనస్సునకు నెమ్మది, సంతోషం, సమాధానం కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైనవి, మంచి పదార్థములు వంటివి. అవి భుజిస్తే మన మనస్సునకు ఎంతో నెమ్మది కలుగుతుంది. ఎటువంటి కష్ట సమయాల్లో మనం ఉన్నా సరే ఆయన వాక్యాన్ని మనం వింటే ఎంతో ధైర్యపరచబడతాం, ఎంతో ఆ గుండె నిబ్బరమ కలిగి మనం ముందుకు కొనసాగలం. శ్రమల్లో, శోధనలో కూడా ఆయన మాటలు వింటూ బలము కలిగి మనం ముందుకు కొనసాగలం. గనుక దేవుడు అంటూ ఉన్నారు, ఈ శ్రేష్టమైన మాటలు, విలువైన మాటలు, ఈ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే నా మాటలు మీరు జాగ్రత్తగా వినినట్లయితే అవి మీకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకు లోకం వైపు పరిగెట్టి, లోక ఆశల వైపు పరిగెట్టి, లోకమందు ఏదో సంపాదించుకుందామని దాని కొరకు ప్రయాసపడుతూ, దాని కొరకు వ్యయపరుచుకుంటూ, దాని కొరకు మీ కష్టార్జితాలను నాశనం చేసుకుంటూ నాతో సహవాసాన్ని మీరు కోల్పోతూ ఉన్నారు. నాతో సహవాసం చేసి నా మాట విని మీరు సంతృప్తి అయిన స్థితిని పొందుకోండి అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ఆయన మాటలు విని దాని ప్రకారంగా చేసేవారి స్థితి ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందో దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. లేవీకాండం 26వ అధ్యాయం 3 నుండి 13 వరకు రాయబడిన ఆ వాక్య వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు ఆయన మాటలు విని దాని ప్రకారంగా చేయవారి స్థితి, ఆ ఆశీర్వాదంతో ఏ విధంగా నడిపించబడుతుందో అక్కడ మనకి వివరంగా తెలియపరచబడుతుంది. అంతేకాకుండా లోకాసువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులుగా చేయబడతారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుండి 14 వరకు రాయబడిన వాక్యవచనాల్లో దేవుని వాక్యం విని దాన్ని గైకునే వారికి కలిగే దీవెనలు ఎంత గొప్పగా ఉంటాయో, ఎంత ఉన్నతమైనగా ఉంటాయో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో ఆ 14 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆయన మాటలు హృదయమును సంతోషపరిచేవని 19వ కీర్తన 8వ చరణంలో మనం చూడగలం. ఆయన మాటలు విని దాన్ని గైకొనటం వలన గొప్ప లాభము కలుగునని 19వ కీర్తన 11వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన మాటలు విని దాన్ని గైకొనిన అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించబడినట్లు ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఆయన మాటలు విని దాన్ని గైకొని వారు ఓదార్చబడతారు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, తృప్తిపరచబడతారు, కనికరాన్ని పొందుకుంటారు, వారు దేవుని చూచే స్థితిని, అటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని పొందుకుంటారు, వారు దేవుని కుమారులుగా వారు ప్రత్యేకపరచబడతారు, అదేవిధంగా పరలోక రాజ్యాన్ని వారు పొందుకుంటారని ఆ ధన్యతలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి శోధనలు, శ్రమల్లో ఉన్నా దేవుని మాట మంచి పదార్థం వంటిది. ఆ మంచి పదార్థాన్ని మీరు భుజించినట్లయితే మీ మనస్సునకు నెమ్మది కలుగుతుంది. మీ ప్రాణములు సుఖంగా, మీ ప్రాణములు నెమ్మదితో, సమాధానంతో, శాంతితో మీ జీవితాలు ముందు కొనసాగుతూ ఉంటాయి. ఎందుకంటే మనిషి జీవితంలో డబ్బు, ఐశ్వర్యము, ఈ సుఖభోగములు వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనవి శాంతి, సమాధానం, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషం. ఇవి లేకపోతే మనిషి సుఖంగా బ్రతకలేడు. మనిషి తన జీవితాన్ని అద్భుతంగా ముందుకు నడిపించలేడు. కానీ అవి ఎప్పుడైతే మనిషికి ఉంటాయో తన జీవితము గొప్పగా ముందుకు నడిపించబడుతుంది. గనుక దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, నాతో సహవాసాన్ని కోల్పోయి నా మాటలను వినలేని వారుగా మీరున్నారు, నా మాటను జాగ్రత్తగా వినినట్లయితే ఆ మంచి పదార్థం మీకు మేలు చేస్తుంది, మీ మనసులకు నెమ్మది కలుగు చేసి మీ జీవితాలు అద్భుతాలు కలుగు చేస్తుందని చెప్పి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు జాగ్రత్తగా మనం వింటే, గైకుంటే గొప్ప దీవెనకరమైన, ధన్యకరమైన, ఆశీర్వాదకరమైన స్థితులను మనం పొందుకుంటాం. గొప్పగా అనేకులకు దీవెనకరంగా మనము నిలబడగలం, అనేకులకు దీవెనకరంగా మనం మార్చబడగలం. మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఆయన మాటను జాగ్రత్తగా విని ఆ మంచి పదార్థమును మనం భుజిస్తూ ప్రతిదినము ఆయన వాక్యం ద్వారా తృప్తిపరచబడుతూ తృప్తికరమైన, సంతృప్తి అయిన, సమాధానకరమైన స్థితిగతులను దేవుని ద్వారా మనం పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రభు ఈ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపి అని మా ప్రభువా జీవాధిపతి అని యేసయ్య నీ ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినము అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఒక వాగ్దానాన్ని మేము తీసుకొని ధ్యానిస్తూ నీ ప్రజలైన వారిని బలపరచడానికి, ఆత్మీయతలో స్థిరపరచుటకు, విశ్వాసంలో వృద్ధి పొందింపజేయటకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు వాగ్దాన ధ్యానముగా తండ్రి నా మాటను జాగ్రత్తగా విని దాన్ని భుజించుడి, అవి మీకు నెమ్మదిని కలుగు చేస్తాయని దేవని వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా దేవా వినిన వారందరూ కూడా నీ మాటలను జాగ్రత్తగా విని దాన్ని గైకొని దేవా నీ వాక్యంలో రాయబడిన ప్రతి ఆశీర్వాదమును గైకొనటి వలన కలిగే ప్రతి దీవెనను వారి కుటుంబాలు అనుభవించినట్లు, వారి కుటుంబాలు పొందుకునేటట్లు నీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించాను. వినిన వారు విడిచిపెట్టక ఆ వాక్యాన్ని శ్రద్ధగా వారి హృదయాలు భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారంగా వారి జీవితాలను కట్టుకుంటూ అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా వారు ముందుకు కొనసాగునట్లు మీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించమని దేవా మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానంలో దాచబడిన ప్రతి దీవెనను మీరు దయచేసి నడిపించమని నీకే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.